లక్ష్మీ విహారీ కంపెనీలో జాయిన్ అయిన వెంటనే గిరి అనే ఉద్యోగి అంబికకు కాల్ చేసి కొత్తగా ఒకరు జాయిన్ అయ్యారని చెప్తాడు. అంబిక తన గురించి మొత్తం తెలుసుకోమని అంటుంది. ఇక వెంటనే అంబిక లలితాదేవి హాస్టల్ వార్డెన్‌కి కాల్ చేసి 2 రోజుల్లో నా కొడుకుని తీసుకెళ్ళిపోతా అని చెప్తుంది. సిరి అడ్డు తొలగిపోతే తన కొడుకుది, తనది ఆస్తి మొత్తం అని అంబిక అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి డల్‌గా ఉండడం విహారీ చూసి ఈ మెంటల్ దాన్ని గెలకడం ఎందుకు అని మెల్లగా వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి చూసి బాసు అని పిలుస్తుంది. లక్ష్మి విహారీతో లంచ్ చేయాలని క్యాంటీన్‌కి వెళ్తే ఫుడ్ అయిపోతుంది. నాకు బాగా ఆకలేస్తుంది అని అంటుంది. దాంతో విహారీ తనని కూడా రమ్మని చెప్పి వడ్డించమని ప్యూన్‌కి చెప్తాడు. సరిగ్గా తినే టైంకి విహారీకి ఫోన్ రావడంతో మాట్లాడడానికి వెళ్తాడు. దాంతో లక్ష్మి ఒకతే వేసుకొని తినేస్తుంది. విహారీ తినడానికి వచ్చేసరికి లక్ష్మి విహారీ కోసం ఉంచకుండా మొత్తం తినేస్తుంది. ఏంటి మొత్తం తినేసావా అని విహారీ అడిగితే అక్కడ 10 మందికి ఏం లేదు. మీ ఒక్కడికే ఉంచారు. పైగా టేస్ట్ చాలా బావుంది. అందుకే తినేసా అని లక్ష్మి అంటుంది. నిన్ను పిలిచాను చూసావా నాది బుద్ధి తక్కువ అని విహారీ చెప్పి నీళ్లు తాగుతూ ఉంటే లక్ష్మి మరో బాక్స్ తీసి ఇచ్చి నేనేమి మొత్తం తినలేదు మీకోసం కూడా ఉంచా అని బాక్స్ విహారీకి ఇస్తుంది. అప్పుడు విహారీ ఫుడ్ తింటాడు. లక్ష్మి విహారిని చూసి గతం గుర్తు చేసుకుంటూ ఉండిపోతుంది. దాంతో విహారీకి పొలమారుతుంది. లక్ష్మి వెంటనే వెళ్ళి విహారీకి వాటర్ తాగిస్తుంది. నేను నీ పిఏగా ఉన్నన్ని రోజులు నీకు ఏం కాదు బాసు అని లక్ష్మి చెప్తుంది విహారీతో. ఇక లక్ష్మి వర్క్ చేయడం మొదలుపెడుతుంది. సాయంత్రం అయ్యేసరికి క్రిష్ బాగా గుర్తొచ్చి నా కొడుకు స్కూల్ అయిపోయే టైంకి వెళ్ళి కలవాలి అనుకుంటుంది. వర్క్ త్వరగా పూర్తి చేసి విహారీకి చెప్పి వెళ్ళాలని విహారీ దగ్గరికి వెళ్తుంది లక్ష్మి. వెళ్ళిపోతా అని లక్ష్మి చెప్తే విహారీ కొన్ని ఫైల్స్ ఇచ్చి లెక్కలు చూడమని చెప్తే లక్ష్మి ఇలా వెళ్ళి అలా చూసి వర్క్ చేసేస్తుంది. తర్వాత వెళ్ళిపోతా అని అంటే మరో ఫైల్ ఇచ్చి చూడమని విహారీ అంటాడు. ఈ ఫైల్ చూసి వెళ్ళిపోతా అని లక్ష్మి అంటుంది. సరే అని విహారీ అని మనసులో ఏంటి వెళ్ళిపోయేది, ఆ ఫైల్ చూడడానికి పెద్ద పెద్ద ఆడిటర్లకే 3 గంటలు పడుతుంది అని అనుకుంటూ ఉంటాడు మనసులో విహారీ. విహారీ ఇచ్చిన కష్టమైన ఫైల్‌ని కూడా లక్ష్మి చిటికెలో చేసి రిపోర్ట్ అందులో పెడుతుంది. అది చూసి విహారీ షాక్ అయిపోతాడు. నిజంగా వర్క్ చేశావా అని అడిగితే ఏం అడిగినా చెప్పేస్తా అని లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మిని విహారీ పంపేసి తన స్టడీ చేసి రిపోర్ట్ రాసిన ఫైలు చూస్తాడు. ఇక మరోవైపు యమున పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి స్కూల్‌కి వెళ్తుంది. లక్ష్మి కొడుకు స్కూల్ దగ్గరికి వెళ్తుంది. అయితే అంబిక పురమాయించిన రౌడీలు సిరిని చంపేయడానికి స్కూల్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటారు. సిరి, క్రిష్ ఇద్దరు బయటకు రాగానే రౌడీలు సిరిని ఎత్తుకొని ఆటోలో ఎక్కించుకొని వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. ఇంతలో యమున వెళ్ళి ఆపాలని ప్రయత్నిస్తే యమునని నెట్టేస్తారు. అప్పుడే లక్ష్మి వచ్చి రౌడీలను చెతకొట్టేస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.